గలం మీది రాయల్స్ న్యూస్ కి స్వాగతం. పూర్వపు విద్యార్థి బీకామ్ హిందూపురం మాకం కె శ్రీధర్ కి పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత తాను చదువుకున్న కళాశాల ఎస్డిజిఎస్ కళాశాల మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా అవార్డు గ్రహీతకు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కె శ్రీనివాసరెడ్డి చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ అప్పటికే 1965, 66, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థుల్లో ఎంజీఎం హైస్కూల్ నందు చదివి ఇంటర్మీడియట్ డిగ్రీలు ఎస్డిజిఎస్ కాలేజీలో చదువుకున్న కొందరు రాజ్యాంగబద్ధంలో నియమితులైన వారిలో కొందరు చట్టపరమైన ఉద్యోగాల్లో మరికొందరు ఇలా ఎంతో మంది కళాశాల నుండి వెళ్లి ఓ స్థాయిలో ఉన్న వారందరినీ పేరు పేరున తెలుసుకోవడం జరిగింది. రాజకీయంలో కూడా ఈ కళాశాలలో చదివినటువంటి వారు ముఖ్యమంత్రి కూడా అయి ఉన్నారు, మంత్రులు కూడా అయి ఉన్నారు, ఎమ్మెల్యేలు అయి ఉన్నారు అని కొంతమంది గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో మొదటగా వచ్చిన పద్మశ్రీ అవార్డు శ్రీ కల్లూరు సుబ్బారావుకి సదరు ఉమ్మడి జిల్లాలు అయినటువంటి అనంతపురం, సత్యసాయి జిల్లాలో ఉన్న హిందూపురం నివాసి అయిన మాకం శ్రీధర్ గారికి 2వ పద్మశ్రీ అవార్డు లభించిందని, అలాంటి ఈ హిందూపురంలో ఉన్న మనం కూడా అదృష్టవంతులేమేనని కొనియాడారు. ఈ విశిష్ట కార్యక్రమానికి విచ్చేసినటువంటి బిఎస్ విద్యాసాగర్, కల్లూరు సుబ్బారావు మనవడు అయినటువంటి వారు కూడా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యాడికి నరహరి, శ్రీ మిట్టా జేబీకే రాము, ఎగ్జిక్యూటివ్ కమిటీ రేవూరు చంద్రమోహన్, కెఎస్ నందకిషోర్, దాస గంగాధర్, ప్రిన్సిపల్ జేఎస్విఎస్ ప్రసాద్, ఎంబీఏ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నాగేంద్ర కుమార్ పాల్గొనడం జరిగింది. కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసినాము రాయల్ న్యూస్ వాళ్ళ కోసము. నాకు తెలిసిన 4 మాటలు ఈ విషయంగా నేను ప్రజలతో పంచుకోదలుచుకున్నాను. అంతేకాకుండా శ్రీధర్ గారికి సన్మానం చేయడానికి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు హిందూపురం పట్టణానికి వచ్చినారు. మాకు చాలా సంతోషం. అంతేకాకుండా మేము ఎన్నో రోజులుగా వింటున్న యాదాటి నరహరి గారు, వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తుంటారు. వారి కీర్తి గురించి చాలా విన్నాను. నేను ఈరోజే మొదటగా చూడడం, నా వయసు 54 సంవత్సరాలు. ఇన్ని రోజులుగా ఉన్నా కూడా హిందూపురంలో వారి దర్శన భాగ్యం నాకు కలగలేదు. ఈరోజు త్రిమూర్తులు లాంటి 3 వ్యక్తులను సభలో చూశాను. వారు పక్కపక్కగా ఆసీనులు కావడం ఎలా ఉందంటే త్రిమూర్తులు ఏకంగా హిందూపురానికి వచ్చినట్ల నాకు అనిపించింది. వారు ఒక్కొక్క ఫీల్డ్లోనూ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు మాస్టర్సు. అటువంటి 3 మాస్టర్స్ను ఒకే వేదిక మీద చూడడం నాకు చాలా సంతోషమైంది. ఇక ప్రస్తుతం విషయానికి వస్తే, మామూలుగా చెప్తుంటారు ఒక అడ్మినిస్ట్రేటర్